బ్రేకింగ్ న్యూస్ సినీ నటుడు మోహన్ బాబు ఇంటికి పోలీసులు చేరుకోనున్నారు. మోహన్ బాబు గన్ను సీజ్ చేసి హత్యాయత్న కేసులో ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు పోలీసులు. ఇటీవల మోహన్ బాబు ఇంట్లో కుటుంబ వివాదంతో పోలీసులు ఇంటర్ఫిరెన్స్ కనిపిస్తుంది. అయితే తాజాగా మోహన్ బాబు ఇంటికి పోలీసులు చేరుకోనున్నట్టు కనిపిస్తుంది. హత్యాయత్నం కేసులో ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు పోలీసులు. ఇక మోహన్ బాబు గన్ను కూడా పోలీసులు సీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. మోహన్ బాబు కుటుంబ వివాదం కాస్త రోడ్డుకెక్కడంతో పోలీసులు కూడా ఇంటర్ఫేర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే తాజాగా మోహన్ బాబు ఇంటికి పోలీసులు కాసేపట్లో రానున్నారు. ఏదైతే అతనిపై హత్యాయత్నం కేసులో ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే ఇటీవల మోహన్ బాబు అలాగే మంచు విష్ణు మనోజ్ మధ్య జరిగిన కుటుంబ వివాదం కాస్త తారాస్థాయికి చేరింది. దీంతో అటు సిపి కూడా ఇంటర్ఫేర్ అయ్యారు. వారికి బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. అయితే తాజాగా ఆయన ఇంటికి పోలీసులు రానున్నట్టు సమాచారం. మరి కాసేపట్లో మోహన్ బాబు ఇంటికి పోలీసులు చేరుకోనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, సో మొన్న జరిగినటువంటి దాడి కేసులో ఇప్పటికే పోలీసులు మోహన్ బాబు ఇంటికి చేరుకున్నారు. అక్కడ చేరుకున్న తర్వాత ఇప్పటికే మీడియా ప్రతినిధులపైన దాడి చేసినటువంటి కేసు కూడా ఉంది కాబట్టి దాన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు వారు వెళ్ళినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే 2 రోజుల ముందు కూడా మనం ఒక న్యూస్ చూసాం. మంచు విష్ణుకి సంబంధించి మనోజ్ అలాగే మోహన్ బాబుకి సంబంధించిన విషయంలో వారి యొక్క గన్స్ని సీజ్ చేశారనేది వచ్చేది. అయితే ఇప్పటి వరకు కూడా ఎవరి గన్స్ అయితే తీయలేదు, కేవలం లైసెన్స్ మాత్రమే రద్దు చేసుకున్నారు కానీ గన్స్ని మాత్రం స్వాధీనం చేసుకోలేదు. సో ఈ నేపథ్యంలో తన గన్కు సంబంధించిన విషయాలు కూడా మాట్లాడడానికి, అది స్వాధీనం చేసుకోవడానికి కూడా పోలీస్ అధికారులు జలపల్లిలోని మోహన్ బాబు హౌస్కి చేరుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాదాపు 15 నిమిషాలైంది అక్కడ చేరుకొని. మరి కాసేపట్లో అక్కడి నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని వారు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ పరిణామంలో ఎటువంటి అరెస్టులు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన హైకోర్టుకి వెళ్ళాడు. దాదాపు 24వ తారీఖు వరకు కూడా ఎగ్జామ్షన్ కోరారు. తర్వాత విచారణకు నేను వ్యక్తిగతంగా హాజరవుతానని కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే సిపి ఇచ్చినటువంటి నోటీసులకు అనుగుణంగా ఇప్పటికే మంచు మనోజ్ కానీ విష్ణు కానీ ఇద్దరు కూడా హాజరయ్యారు. వారు మాట్లాడి వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మోహన్ బాబు అనే విషయంలో మాత్రం ఇప్పటి వరకు వెళ్ళలేదు. మోహన్ బాబు గత 2 రోజుల నుంచి కూడా కాంటినెంటల్ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందాడు. నిన్న ఉదయం 11 గంటల మధ్యన ఆయన డిశ్చార్జ్ అయిన తర్వాత డైరెక్ట్గా ఆయన జల్పల్లి హౌస్కి వెళ్ళిపోయారు. అయితే నిన్ననే కీలక పరిణామమైన చోటు చేసుకుంది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా మోహన్ బాబు పైన నమోదైనటువంటి కేసు సెక్షన్స్ పోలీస్ అధికారులు మార్చడం జరిగింది. అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ కూడా తీసుకొని వచ్చినటువంటి నేపథ్యం పడుతుంది. ఇప్పుడు ఆ కేసులోనే పోలీసులు మోహన్ బాబు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఇప్పుడు వెళ్ళినటువంటి నేపథ్యం పడుతుంది. అనేక ఆసక్తికరమైనటువంటి పరిణామాలు మనం చూసాం. దాదాపు 4 రోజుల నుంచి కూడా రోజుకొక ఎపిసోడ్తో, గంటకొక ఎపిసోడ్తో కూడా ఒక రక్తి కట్టించినటువంటి మంచు ఫ్యామిలీ ఇప్పుడు తాజాగా నిన్నటితో మొత్తం సమస్య పోయిందనేసి అనుకున్నారు. కాకపోతే తాజాగా ఈ అటెంప్ట్ టు మర్డర్ కేసు వచ్చింది కాబట్టి ఆ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఎందుకంటే ఇప్పటికే దర్యాప్తు కూడా చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే మీడియా ప్రతినిధులకు సంబంధించిన విషయంలో వారి నుంచి కూడా స్టేట్మెంట్ కొంతమంది దగ్గర తీసుకున్నటువంటి నేపథ్యం. అయితే నిన్న మోహన్ బాబు ఒక ఆడియో రిలీజ్ అనేది చేశారు. ఎందుకంటే తాను దేనికోసం దాడి చేయాల్సి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి పరిస్థితులు ఏంటి అనే దానిపై కూడా ఆయన చెప్పడానికి ప్రయత్నించారు. దాంతోపాటు పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన ఒక కామెంట్ చేశారు. నా విద్యానికేతనంలోనే చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళు చదువుకొని వెళ్ళారు. చాలామంది డీసీపీలు అయ్యారు, కలెక్టర్ అయ్యారు, చాలామంది వెళ్ళారు. వాళ్ళందరూ కూడా ఒక క్రమశిక్షణతో ఉన్నారు. కాకపోతే ఇక్కడ మాత్రం చాలామంది ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఒక కామెంట్ చేశారు. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సిపి నోటీసులు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు గన్ను కూడా ఇంకా స్వాధీనం చేసుకోలేదు కాబట్టి దానికోసం కూడా పోలీసులు వెళ్ళినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో మరో 20 నిమిషాల్లో కూడా ఆయన స్టేట్మెంట్ అంతా కూడా అయిపోతుంది. దాంతోపాటు
గత 4 రోజుల నుంచి జరిగినటువంటి పరిణామాలపై కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులకి ఆయన చెప్పబోతున్నట్టుగా తెలిసింది. ఆయన దగ్గర ఉన్నటువంటి కొన్ని వీడియోలు కానీ ఫోటోలు కానీ పోలీసులకి ఇవ్వబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఇదే కేసులోనే మోహన్ బాబు హైకోర్టుని ఆశ్రయించే పనిలో ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి పరిణామాల్లో నేను రియాక్ట్ కావడానికి అయినటువంటి ఆ పరిణామాలు ఏ విధంగానే సందర్భం ఏంటి అన్న దానిపై కూడా చెప్పడానికి హైకోర్టుకు వెళ్తున్నాడు. దాంతోపాటు ఆ రోజు మీడియా ప్రతినిధులపైన దాడి చేశాను కాబట్టి ఆ రోజు మా ఇంటిపైన దాదాపు 30 మంది 40 మంది వాళ్ళు వచ్చారు. దాంట్లో ఎవరు మీడియా ప్రతినిధులు తెలియదు, ఎవరు బయట వాళ్ళు తెలియదు నాకు. సో దీని నేపథ్యంలో దానికి సంబంధించిన వీడియోలు కానీ ఫోటోలు కానీ నా దగ్గర ఉన్నాయంటూ కూడా ఆయన అవి సమర్పించబోతున్నట్టుగా సమాచారం. ఎందుకంటే అది నా ప్రైవేటు సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి ప్రైవేట్ ప్రాపర్టీలో నేను నివాసం ఉంటున్నాను నేపథ్యంలో అక్కడికి వేరే వ్యక్తులు నా పర్మిషన్ లేకుండా నా కుటుంబ సభ్యుల యొక్క పర్మిషన్ లేకుండా వారు దౌర్జంగా చొరబడ్డారంటూ కూడా ఆయన హైకోర్టుని ఆశ్రయించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఎదురుకైనా ఒకవేళగా ఆయన వెళ్తే మాత్రం చాలా ఆసక్తికరంగానే మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే మంచు మనోజ్ మాత్రం మొదటి నుంచి కూడా ఈ దీంట్లో గొడవ జరిగింది అనేది ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆయన నిన్న నుంచి కూడా సైలెంట్ అయిపోయాడు. నిన్న భైరవ షూటింగ్లోకి వెళ్ళిపోయాడు. మంచు విష్ణు కూడా సైలెంట్ అయిపోయినటువంటి నేపథ్యం ఇప్పుడు జల్పల్ నివాసంలో మంచు విష్ణు అలాగే మోహన్ బాబు ఇద్దరు మాత్రమే ఉన్నారు. సో విష్ణుకి 24వ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి కేవలం ఇప్పుడు మోహన్ బాబు నుంచి మాత్రమే స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. రైట్ అన్న, థ్యాంక్ యూ.